మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. రాత్రి ఒక 12 గంటల పాటు భోజనం చేయకుండా ఉపవాసం ఉండటం వల్ల ఆరోగ్యానికి ఏమైనా ప్రయోజనం ఉందా? లేదు, వారానికి ఒక రోజు ఒక రాత్రి ఏమీ తినకుండా ఉండటం వల్ల ఆరోగ్యానికి ఏమన్నా లాభం ఉందా? ఈ ఉపవాసాలు అనేవి ఆధ్యాత్మికమైన కార్యక్రమంలో భాగంగా హిందువులు ఏకాదశి, కార్తీక మాసం, శివరాత్రి పండుగల సందర్భంగా ఉపవాసాలు చేస్తారు. ఎక్కువగా మహిళలు ఉపవాసాలు పాటిస్తారు. పురుషులకి అంత పెద్ద పట్టింపు ఉండదు, వాళ్ళు పాల్గొనరు. ఇది హిందువులే కాకుండా ముస్లిం సోదరులు రంజాన్ సందర్భంగా వాళ్ళు కూడా 12 గంటలు ఉపవాసం. అయితే వాళ్ళు పాటించే ఉపవాసము పగలపూట ఉపవాసం రంజాన్లో. క్రిస్మస్ కూడా ఉపవాస దీక్షలు చేస్తారు క్రిస్మస్ సందర్భంగా, లేదా క్రైస్తవులు కూడా ఉపవాస దీక్షలు, అలాగే ఉపవాస ప్రార్థనలు అని చేస్తారు. ఇవి కాకుండా సామాజిక నిరాహార దీక్షలు ఉంటాయి. వాళ్ళు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికి సంఘాలు, లేదు ఉద్యోగ సంఘాలు, రాజకీయ కారణాల వల్ల ఈ సామాజిక నిరాహార దీక్షలు కూడా చేస్తారు. ఏ రకంగా చేసినా ఈ ఉపవాసము రాత్రిపూట చేయటం అనేది చాలా ఆరోగ్యానికి మంచిది. కొంతమందికి అనుమానం వస్తుంది, నాకు రాత్రిపూట తినకపోతే నిద్ర పడుతుందా? అర్ధరాత్రి దగ్గర మెలకు వచ్చేసి ఇక నిద్ర పట్టదేమో, నిద్రకు భంగం కలుగుతుందేమో, అందుకని కొంతమంది ఒక అపోహలు ఉన్నారు. రాత్రిపూట బాగా ఎక్కువ లోడు పొట్టలోకి వేస్తే గాఢమైన నిద్ర వస్తుంది, మంచి నిద్ర వస్తుందని భావిస్తున్నారు. అది వాస్తవం కాదు. మీరు కొద్దిగా తీసుకున్నా నిద్రకి మనం వేసే లోడుకి ఎటువంటి సంబంధము లేదు అని వైద్య పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. హిందువులైతే ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా ఉపవాసాలు చేస్తుంటారు. సోమవారము శివుడు, మంగళవారము ఆంజనేయ స్వామి, గురువారము సాయిబాబా, శుక్రవారం అమ్మవారు, శనివారం ఏడుకొండలవాడు, ఆదివారం సుబ్బారాయుడు. ఈ విధంగా కొంతమంది రాత్రిపూట ఏమీ తినరు. కొంతమంది ఒక గ్లాసుడు మజ్జిగ తాగుతారు, లేదా ఒక గ్లాసుడు పాలు తాగుతారు. కొంతమంది సాంప్రదాయ అన్నం బదులుగా కొన్ని టిఫిన్లు చేసుకుంటారు. ఏమీ తినకుండా ఉన్నా కూడా మంచిదే. ఒక 12 గంటల పాటు మనం శరీరాన్ని ఏమీ ఆహారం లేకుండా అలా ఉంచటం ద్వారా మన శరీరములో పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు, పిరుదల్లో ఉన్న కొవ్వు, తొడల్లో ఉండే కొవ్వు కరుగుతుంది. ఏమీ ప్రమాదము జరగదు. మన శరీరానికి అవసరమైన శక్తి ఈ కొవ్వు నిల్వలు కరగటం ద్వారా మనకు సరఫరా అవుతుంది. కాలేయం లివర్లో కూడా గ్లూకోజ్ నిల్వలు ఉంటాయి. ఆ గ్లూకోజ్ నిల్వలు మనకు సమకూరుతాయి. వైద్య పరిశోధనలో వెల్లడైన అంశం ఏంటంటే, ఈ ఉపవాసము చేయటం ద్వారా అనేక రకమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని. ఊబకాయం ఉన్నవాళ్ళు, స్థూలకాయము, ఊబకాయం ఉన్నవాళ్ళు దీని ఉపవాసం వల్ల బరువు తగ్గుతారు. షుగరు, బీపీ ఉన్నవాళ్ళు, షుగర్ ఉన్నవాళ్ళు ఉపవాసం చేయటము వాళ్ళకి కొంత ప్రయోజనకారిగా ఉంటుంది. షుగరు నియంత్రణలోకి వస్తుంది. అట్లాగే రక్తపోటు ఉన్న వాళ్ళకి ఉపవాసం చేయటం ద్వారా రక్తపోటు నియంత్రణలోకి వస్తుంది. అంటే ట్యాబ్లెట్లు మానేయకూడదు.
మేము ఉపవాసం చేస్తున్నాం కదా అని షుగర్కి వాడే మందులు, బీపీకి వాడే మందులు మాత్రం నిలుపుదల చేయకూడదు. ఇంకా ఉపవాసం చేయటం ద్వారా చర్మ సౌందర్యం మెరుగుపడుతుంది. చర్మము కాంతివంతంగా నిగనిగలాడుతూ మెరిసిపోతుంది. ముఖం మీద మొటిమలు రావు. చర్మం మీద కురుపులు, పొక్కులు, చెగ్గడ్డలు, గజ్జి, తామర కూడా రావు. చర్మం కాంతివంతంగా ఉంటుంది. వృద్ధాప్య ఛాయలు త్వరితగతిన ప్రవేశించవు. ముఖం మీద ముడతలు వచ్చేస్తాయి. కొద్దిమందికి చర్మం మీద ముడతలు వచ్చినాయి. ముడతలు వృద్ధాప్యానికి సంకేతం. నిజంగా 60 ఏళ్ళు వయసు లేకపోయినా 45 ఏళ్ళకే కొంతమందికి ముడతలు వచ్చినాయి అంటే ముసలితనం ముఖం మీద కొట్టొచ్చినట్టు కనపడుతూ ఉంటుంది. ఈ ఒక 12 గంటలు మనం ఏమీ తినకుండా ఉపవాసం చేస్తే జీర్ణశక్తి బాగా మెరుగుపడుతుంది. అజీర్తి పోతుంది. గ్యాస్ ట్రబుల్ పోతుంది. జీర్ణ రసాల ఉత్పత్తి, జఠర రసము, క్లోమరసము, పైత్యరసం యొక్క ఉత్పత్తి పెరిగి జీర్ణ ప్రక్రియ సాఫీగా జరుగుతుంది. దీనివల్ల మెదడు చురుకుదనం కూడా పెరుగుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది. జ్ఞాపక శక్తి పెరుగుతుంది. మెదడు, వెన్నుపాము, నరాల పనితీరు మెరుగుపడటానికి ఉపవాసం ఎంతగానో దోహదపడుతుంది. పరిశోధనలో వెల్లడైంది ఏంటంటే వారానికి ఒకరోజు కనీసం ఉపవాసం చేసేవారికి వాళ్ళ యొక్క ఆయుర్దాయం కూడా పెరుగుతుందన్నారు. క్రమం తప్పకుండా ఉపవాసం చేసేవారు కనీసం 4 నుంచి 5 సంవత్సరాల ఆయుష్ పెరుగుతుందని వైద్య పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ఉపవాసం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. బ్యాక్టీరియా, వైరస్సు, ఫంగస్సు శరీరంలో ప్రవేశించకుండా అంటువ్యాధులు రాకుండా నివారిస్తుంది. రోగ నిరోధక శక్తి పెరగటం ద్వారా కోవిడ్ మహమ్మారి శరీరంలో ప్రవేశించకుండా కూడా మనల్ని కాపాడుతుంది. ఈ ఉపవాసం వల్ల రక్తము శుద్ధి అవుతుంది. రక్తములో ఉండే మలినాలు, కలుషితాలు మూత్రపిండము ద్వారా వడపోతకు గురై మూత్రపిండం నుంచి మూత్రంలో బయటకు వచ్చేస్తాయి. రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ యొక్క పరిమాణం తగ్గి గుండె కండరాలకు రక్త సరఫరా సమృద్ధిగా జరగటం ద్వారా హార్ట్ అటాక్, గుండెపోటు రాకుండా, పెద్ద మెదడుకి మెడలో ఉండే కెరోటిడ్ ధమనుల ద్వారా రక్త ప్రసరణ సమృద్ధిగా జరిగి పక్షవాతం రాకుండా నివారిస్తుంది. ఈ ఉపవాసం వల్ల క్యాన్సర్ కారకాలైన ఫ్రీ రాడికల్స్ యొక్క పరిమాణాన్ని, ప్రభావాన్ని తగ్గించి క్యాన్సర్లు వచ్చే అవకాశాలు కూడా తగ్గుతాయి. మనకి మహిళల్లో రొమటాయిడ్ కీళ్ళవాతం వస్తుంది. చేతి వేళ్ళు ఆ కీళ్ళ దగ్గర కణుపుల్లా వస్తాయి, వాపులు వస్తాయి. చేతి వేళ్ళు వంకరలు తిరిగిపోతాయి. చేతి వేళ్లతో ప్రారంభమైన రొమటాయిడ్ కీళ్ళవాతం శరీరంలో అన్ని కీళ్ళకు పాకుతుంది. అటువంటి రొమటాయిడ్ కీళ్ళవాతం ఉన్న వాళ్ళకి ఉపవాసము ద్వారా ఉపశమనం లభిస్తుందని వైద్య పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. వృద్ధాప్యంలో వచ్చే మతిమరుపు వ్యాధి, ఆల్జీమర్స్ జబ్బు, 45 సంవత్సరాల తర్వాత మెదడు సమస్యల వల్ల వచ్చే వణుకుడు రోగం, పార్కిన్సన్స్ జబ్బు లాంటి జబ్బులు కూడా ఉపవాసం చేసేవారికి వచ్చే అవకాశము తక్కువ అని చెప్పి పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. మన పూర్వీకులు, పెద్దలు, అమ్మమ్మలు, తాతలు, జేజులు ఉపవాసం మనకు అలవాటు చేసినా వాళ్ళు భక్తి కోసము, విశ్వాసము కోసము, ఆధ్యాత్మికత కోసం మనకు అలవాటు చేసినా ఆధ్యాత్మికతలోనే ఆరోగ్యం ఉంది. వాళ్ళకి ఇవన్నీ నేను చెప్పినవన్నీ శాస్త్ర పరిశోధన ఫలితాలు తెలకపోయినా ఒక గుడ్డి గుర్తు కింద ఉపవాసం చేస్తే ఆరోగ్యానికి మంచిది, ఉపవాసం చేస్తే భక్తి, ముక్తి లభిస్తుంది, ఇలా చేసిన వాళ్ళకి నువ్వు స్వర్గలోకానికి వెళ్తావు, భక్తి విశ్వాసము లేని వాళ్ళు, ఉపవాసము దేవుణ్ణి గౌరవించని వాళ్ళు నరకానికి పోతారే, ఆ విధంగా మనకి పెద్దలు చెప్తూ ఉంటారు.
కానీ వాళ్ళు చెప్పిన పెద్దల మాటలు ఈరోజు దాంట్లో శాస్త్రీయత ఉంది, ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కనుక తప్పనిసరిగా రాత్రిపూట 12 గంటల పాటు ఏమీ ఆహారం తీసుకోకుండా ఉపవాసం చేయటం ఆరోగ్యానికి మంచిది. రాత్రిపూట తక్కువ తినటం అనేది మంచిది. తక్కువ తినటానికి నిద్రకి ఎటువంటి సంబంధం లేదని గమనించండి.